హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈ రోజు మేమైతే హలీం ఛాలెంజ్ చేయబోతున్నాము. రంజాన్ అనగానే గుర్తుకొచ్చేవి ఏంటి? హలీము, బిర్యానీస్ అండ్ కీర్ అన్నమాట. రంజాన్ అనగానే మాకైతే విజయవాడ దగ్గరలో పంజా సెంటర్ అయితే అసలు ఫుల్ ఫేమస్ అన్నమాట. ఫుల్ రష్గా ఉండిద్ది. అక్కడ హలీం అయితే సూపర్ ఉంటుంది టేస్ట్ అయితే. ఇంకా ఈరోజు మేమైతే ఆ హలీం టేస్ట్ చేయబోతున్నాము అండ్ ఛాలెంజ్ చేయబోతున్నాము. ఇది వచ్చేసి మటన్ హలీము 250 గ్రామ్స్. ఇప్పుడే తీసుకొచ్చాము పంజా సెంటర్కి వెళ్ళి. చాలా అంటే చాలా వేడిగా ఉంది. ప్రతిసారి హలీము అక్కడ వెళ్ళి తినడమే కానీ ఇలా పార్సల్ తెచ్చుకొని ఎప్పుడు తినలేదు. ఇంకా ఇప్పుడు ఛాలెంజ్ కోసం అని చెప్పేసి తీసుకొచ్చాను. చాలా అంటే చాలా టేస్టీగా కనిపిస్తుంది చూడడానికి. చికెన్ హలీం ఉండిద్ది, మటన్ హలీం ఉండిద్ది, కానీ మా ఫేవరెట్ అయితే మటన్ హలీమే. సూపర్ ఉంటుంది అసలు టేస్ట్ అయితే. చూద్దాము ఇప్పుడు ఛాలెంజ్ లో ఎవరు విన్ అవుతారో. లూజ్ అయిన వాళ్ళకి పనిష్మెంట్ కన్ఫర్మ్ గా ఉండిద్ది యాజ్ యూజువల్ గా. హసి ఇప్పటికే 2 ఛాలెంజెస్ ఓడిపోయింది. ఇట్స్ ఓకే, ఈ ఛాలెంజ్ నేను గెలుస్తాను అనమాట. ఇంకా లేట్ చేయకుండా ఈ ఛాలెంజ్ అయితే స్టార్ట్ చేసేద్దాము. ఓకే, రెడీ, 1 2 3 స్టార్ట్. సూపర్. ఎలా చూస్తారో నేను సూపర్ ఉందా. రాజు కూడా వేశారు. జమ్మేడుందా, ఫుల్ వేడి ఉంది. అక్కడి నుంచి ఇక్కడ తెచ్చిన హాయిని చూడు ఎంత వేడి ఉంది. సూపర్ అవసరం టేస్ట్. అలా పెట్టుకోవాలి కదా కరిగిపోతుంది. నేనే తెలుస్తాను. అంత లేదులే. చూసావుగా 2 వీడియోలు అంత లేదు గెలిచేస్తాను. చూద్దాం. ఇంత బాగా చేశారు. ఇది ఎక్కడ అనుకున్నాము? రాయల్ హలీం బాంబే. అక్కడ పంజా సెంటర్లో అయితే చాలా అంటే చాలా స్టాల్స్ ఉంటాయి గైస్. మీరు ఎప్పుడైనా మీ వీడియో చూసేవాళ్ళు విజయవాడలో ఉన్న వాళ్ళు అయితే ఖచ్చితంగా అక్కడికి వెళ్ళండి ఒకసారి. రంజాన్ అప్పుడు సూపర్ అండి. 6 తర్వాత స్టార్ట్ అవుతుంది. ఇంత రష్గా ఉండిద్దు. మేమైతే అసలు ఎవ్రీ ఇయర్ మిస్ అవ్వకుండా తినేది ఏదైనా ఉందంటే రంజాన్కి హలీమే. మటన్ బోన్ కూడా ఉంది ఇందులో. ఫ్రైడ్ ఆనియన్స్ ఉంటాయి చూడు, అవైతే టేస్ట్ ఎంత బాగున్నాయో. పెద్ద ఛాలెంజ్. అయిపోయింది. ఎస్, విన్ అయ్యాను నేను ఇప్పుడు ఈసారి. కొట్టి చెప్పాలని ఇస్తారు.
చాలా అంటే చాలా బాగుంది గైస్, కొంచెమే అవుతాయి. ఇది కూడా తినేయగలను కానీ టైం పట్టింది. గైస్ మీకు ఎలా అనిపించింది ఛాలెంజ్? కమెంట్ సెక్షన్ లో చెప్పండి. అస్సలు చెప్పట్లేదు, ఏమి కమెంట్స్ రావట్లేదు. ఇంత మంచిగా ఛాలెంజెస్ చేస్తున్నాం మేము, మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తున్నాము. హలీం ఛాలెంజ్ అయితే అసలు నా ఫేవరెట్ ఇప్పటి వరకు. ఎందుకంటే విన్నాయో కాబట్టి. అలా ఏం కాదు, ఎందుకంటే హలీం ఎప్పటి నుంచో తినాలనిపిస్తుంది. ఆల్మోస్ట్ ఒక 6 days నుంచి 5 days నుంచి రోజు తినాలనిపిస్తుంది. తినాలి, ఈ రోజు తిందాం, రేపు తిందాం, ఈ రోజు తిందాం. నేనేమో ఈ రోజు తీసుకొస్తా కన్ఫర్మ్ గా, రేపు తీసుకొస్తా అని చెప్తున్నా తీసుకురావట్లేదు. ఫైనల్ ఈ రోజు అయితే తీసుకొచ్చాను. ఛాలెంజ్ కూడా చేస్తాము. హసి అయితే మా అక్క అయితే విన్ అయిపోయింది. హసి అని వచ్చేస్తుంది వాటి. ఇప్పుడు పనిష్మెంట్ టైం అన్నమాట. మామూలుగా ఉండదు. లాస్ట్ టైం ఐస్ క్యూబ్స్ ఇచ్చింది నాకు చేతుల్లోకి, ఈసారి పనిష్మెంట్ దానికి రిలేటెడ్ ఇస్తాను. దానికి రిలేటెడా? ఏముందిలే 2 minutes. అంత సీన్ లేదమ్మా. పనిష్మెంట్ అంటే చేతిలో పెడతాను అనుకున్నాను. నీలాగా నేనేమి జాలి హృదయం కాదు, నేను చాలా క్రూయల్ అనమాట. ఈసారి పనిష్మెంట్ ఏంటంటే గాయస్ మీకు చెప్తాను. ఓకే గాయస్, మీకు అందరికీ అర్థమైపోయి ఉండిద్ది పనిష్మెంట్ ఏంటో. అదే ఐస్ క్యూబ్స్ ఉన్నాయి కదా, ఐస్ క్యూబ్స్ మా చెల్లి నోట్లో పెట్టుకొని 1 minute దాకా ఉండాలి. కష్టం అనమాట, సెన్సిటివిటీ కూడా ఉంది. చూద్దాము పనిష్మెంట్ పూర్తి చేసిద్దో లేదో. ఓకే, టైమర్ అయితే స్టార్ట్ చేస్తాను. చేతిలో పట్టుకోమని ఇచ్చాను, ఇప్పుడు తినమంటున్నావా? అంతే మరి, నా పనిష్మెంట్ నాకే తిప్పి. ఓకే తీసుకో. స్టార్ట్ చేయి. స్టార్ట్. ట్రై చేస్తా. పెట్టుకో, నువ్వేంది టైమర్. 8 seconds, 10 seconds, 13 seconds. ఉంచుకోలే, సెన్సిటివిటీ ఉంది కాబట్టి ఉంచుకోలేకపోతుంది. 24 seconds. ఉంచుకో. 30 seconds. ఉంచుకోగలుగుతానంటే ఉంచుకో. ఏంటమ్మా చప్పరిచ్చేస్తున్నావు చిన్నగా, మింగే మాక. 40 seconds. నో ఎక్స్ప్రెషన్స్. అయిపోయింది, మూసేయడానికి రెడీగా ఉంది. ఉంచుకోలేకపోయావా? 45 seconds ఉంచుకుంది గాయస్. ఏంటంటావు? నాకు సెన్సిటివిటీ ఉంది, అందుకే ఉంచుకోలేకపోయా. లేదంటే నాకు సర్లే 45 seconds ఉంచుకున్నావులే. కానీ ఎలా అనిపించింది గాయస్ మా ఈ ఛాలెంజ్ మీకు? కమెంట్ పనిష్మెంట్ గురించి కూడా చెప్పండి, ఎలా అనిపించిందో. నెక్స్ట్ ఏం ఛాలెంజెస్ చేయబోతాం అనుకుంటున్నారో మీరు కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. ఇంకా మీరేమనుకుంటున్నారో, మీకేం థాట్స్ ఉన్నాయి అవి కూడా కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. మా ఛాలెంజెస్ మీకు ఎలా అనిపిస్తున్నాయి, ఇంకా ఎలాంటి ఛాలెంజెస్ చేయాలి, ఎలాంటి పనిష్మెంట్లు చేయాలి, మీరు మా నుంచి ఏమేమి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అవన్నీ కమెంట్ సెక్షన్ లో చెప్పండి. కన్ఫర్మ్ గా అవన్నీ మేము చేస్తాము, ట్రై చేస్తాము చేయడానికైతే. ఈ వీడియో ఎలా అనిపించింది? ఇంకా హలీం ఇంకా ఎవరైనా తినాలి అనుకుంటే కన్ఫామ్ గా పంజా సెంటర్కి వెళ్ళి హలీం అయితే ట్రై చేయండి. చాలా అంటే చాలా స్టాల్స్ ఉంటాయి, చాలా బాగుండిద్ది అక్కడ హలీం. రంజాన్ అయిపోయేలోపు తినేసేయండి. ఇంకా ఎక్కువ డేస్ కూడా లేదు, ఒక 20 days ఉంది ఇంకా అంతే. రంజాన్ మంత్ అయిపోతే ఇంకా హలీం ఉండదు. కాబట్టి అందరూ కన్ఫామ్ గా ఎక్కడో చోట హలీం అయితే తినండి. అది కూడా మటన్ హలీమే తినండి, చికెన్ హలీం అంతేం బాగోదు. లాస్ట్ టైం మేము ట్రై చేసాం అనమాట, 2 ట్రై చేసాం. మటన్ చేసాం, చికెన్ చేసాం. మాకైతే మటన్ చాలా అంటే చాలా బాగా నచ్చింది. చికెన్ అంటే చాలా ఇష్టం మాకు, కానీ మేము చికెనే బాగుండిద్ది అనుకున్నాము, కానీ అస్సలు బాగాలేదు చికెన్ హలీం. మటన్ హలీం అయితే సూపర్ ఉంది. ఓకే గైస్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మెయిన్ గా బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి. బాయ్ గైస్.